హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వినాయక చవితికి నేను చూపించబోయే ఈ కుడుములు ఉండ్రాళ్ళు రెసిపీని ప్రిపేర్ చేయండి. ది బెస్ట్ అండ్ ది పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1/2 కప్ వాటర్ పోసి ఇంకొంచెం పోయాలి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బాగా సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని బెల్లం జస్ట్ మనం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం పాకం ఏమీ పట్టుకోము, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కంప్లీట్గా కరిగింది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కేవలం ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే నెయ్యి వేయండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పుని వాటర్ వంపేసి ఆ శనగపప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు శనగపప్పు నెయ్యి రెండు కూడా ఈ బెల్లం వాటర్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. మనకి వాటర్ అనేది జస్ట్ ఇలా బాయిలింగ్ అవుతుంది అని అనుకున్న స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిలింగ్ అవటం స్టార్ట్ అయితే ఇమీడియట్గా ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యపిండి అనేది వేస్తున్నాను. ఇది నార్మల్ బియ్యపిండేనండి, తడిపిండి కాదు. నార్మల్ బియ్యపిండి వేసేసి ఫ్లేమ్ని ఇమ్మీడియట్గా టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీని మీదకి కడాయికి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఈ కడాయిని మీరు కదిలించొద్దు, అలాగే ఉంచేసేయండి. మూత పెట్టేశాక మూత పెట్టే ముందు మీరు గెరిటితో తిప్పటం లాంటిది పిండిని కలపటం కానీ ఏమీ చేయొద్దు. జస్ట్ బియ్యపిండి వేయగానే ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందాక మనం మూత పెట్టింది కడాయి మీద ఉంది కదా, ఆ మూతను రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న మిశ్రమం మొత్తం కూడా ఈ వెడల్పాటి బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. జస్ట్ ఆ కడాయిని దాని మీద బోర్లిస్తే ఆ మొత్తం కూడా ఆ బేసిన్లోకి పడిపోతుంది. ఇప్పుడు ఇది మనకి గోరువెచ్చగా ఉంటుంది. గోరువెచ్చగా కంటే కూడా కొంచెం ఒక రవ్వ ఎక్కువ వేడే ఉంటుంది. కానీ చేత్తో వేడిని పడుతూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చుక్కంటే చుక్క నీరు కూడా యాడ్ చేయకుండా బాగా మర్దన చేసుకుంటూ ఒక స్టిఫ్ డౌ అంటే పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు ప్రిపేర్ చేసినట్టయితే మీకు 1 డ్రాప్ వాటర్ కూడా అవసరం అనేది పడదండి. సో ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నాను. కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బాగా సన్నగా తరిగినటువంటి బెల్లం, 1/2 కప్పు కంటే ఎక్కువ 3/4 కప్పు కంటే తక్కువ వాటర్. సో ఇలా కనుక మీరు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్గా ఈ ఉండ్రాళ్ళు కుడుములు తీపి కుడుములు అనేవి కుదురుతాయి. సో పిండి ముద్ద అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి 2 అరచేతులకి కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకోండి. ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కుడుములంటే కొంచెం ఫ్లాట్గా చేసుకుంటాం, ఉండ్రాళ్ళు అంటే రౌండ్గా చేసుకుంటాం. సో మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి నాకు టోటల్గా ఈ సైజులో 4 కుడుములు అనేవి వచ్చాయి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ్రాళ్ళు 5 వచ్చాయి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టు ఈ ఇంగ్రీడియంట్స్ రేషియో అంతా కూడా వేరీ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రెసిపీ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా చాలా చాలా బాగా కుదురుతుందండి. నా దగ్గర ఇన్ఫ్యాక్ట్ మా అపార్ట్మెంట్లో వాళ్లే కాకుండా బయట నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగి మరీ ఈ రెసిపీ డీటెయిల్స్ తెలుసుకుని ప్రిపేర్ చేయించుకున్నారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి పిలిపించుకుని మరీ నాతో ప్రిపేర్ చేయించుకున్నారు. ఇది నేను ఈ రెసిపీని మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఈసారి తప్పకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఉండ్రాళ్ళు కుడుములు రెసిపీని ఈ 1 సంవత్సరానికి పక్కన పెట్టేసి నేను చెప్పే కొలతలు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి చూడండి. జన్మలో మళ్ళీ మీరు మీ పాత ఉండ్రాళ్ళు కుడుముల రెసిపీ జోలికి వెళ్ళరు. ఎందుకంటే దాన్ని మరిపించే విధంగా ఉంటుంది ఈ రెసిపీ కాబట్టి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని అన్నింటినీ ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మేక్ షూర్ 1 థింగ్ అండి, మీరు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసినా కుడుములు ప్రిపేర్ చేసినా అవి పగుళ్ళు లేకుండా బాగా నున్నగా అంటే స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరం తగినట్టు మధ్య మధ్యలో చేతిని నూనె కాకుండా నెయ్యితో గ్రీస్ చేసుకుంటే మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. మోరోవర్ మనం ఉండ్రాళ్ళు కుడుములు అనేది దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి పెడతాం కాబట్టి నెయ్యే యూజ్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉండ్రాళ్ళు వండుకునే గిన్నె ఇలాంటిది జాలీ లాంటి గిన్నె ఉంటే ఓకే, లేని వాళ్ళు అయితే ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టైనా కుక్ చేసేయచ్చు. నాకు ఈ ఉండ్రాళ్ళ కుక్ చేసుకునే ఈ స్టీమర్ లాంటి బుట్ట అనేది మా మదర్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాద్లో నేను ఉంటున్న ప్లేస్లో ఒక 4-5 షాప్స్లో ట్రై చేశానండి, బట్ నాకైతే ఎక్కడా దొరకలేదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్లో దొరికితే ఎక్కడైనా ఇది ఒకటి తెచ్చుకుని పెట్టుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ
పీసెస్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి చాలా కొద్దిగా వాటర్ అనేది పోయండి. ఇప్పుడు దానిలోకి ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ కానీ ఏదైనా కొంచెం హైట్గా ఉన్న ఒక సెపరేటర్ లాంటిది పెట్టుకోండి. దాని మీదకి ఈ గిన్నె పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచి 10 minutes పాటు మీరు కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ కుక్ చేసినట్టయితే ఇవి ఓవర్గా స్టీమ్ అయిపోయి మనకి బాగా గట్టిగా అయిపోతాయి. మీరు కుక్కర్ లిడ్ అనేది పెట్టేసిన తర్వాత విజిల్ అనేది పెట్టకూడదు. కేవలం 7 to 10 minutes అయితే పక్కాగా సెట్ అయిపోతాయి ఇవి. తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేశాక ఇమీడియట్గా రిమూవ్ చేయొద్దు, ఎందుకంటే అది కొంచెం తేమగా ఉంటుంది. సో ఒక 5 minutes అలా ప్రెషర్ కుక్కర్లో ఉంచేసేయండి. తర్వాత మీరు ఆ గిన్నెని రిమూవ్ చేసి మీరు సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒక కుడుము అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. సో తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.